ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామ్నే నమాచార్యపదాయ నిత్యాయ కృపదాయనే గౌరకథాదామదాయ నగరగ్రహమతారణే నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ పుత్రే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్. జై. ఓకే, మీ అందరికీ సాదర స్వాగతం. ఈరోజు భగవద్గీత క్లాస్కి వచ్చినందుకు ఆ, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తున్నందుకు. సో మనం ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయంలో 13వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం మనం. ఆ, ఎందుకు మాట్లాడుకోవాలి ఈ యొక్క శ్లోకం గురించి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఆ, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. మనకి తెలుసు కదండి. ఆ, ఈ శ్లోకం వచ్చేసి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. సో మనకి చాలా క్లియర్గా ఉంది ఈ యొక్క శ్లోకం గురించి. మనం ఎందుకు యాక్చువల్గా మనకి సూక్ష్మ శరీర ప్రక్రియ వల్ల జీవాత్మ అంటే ఈ యొక్క స్థూల దేహం శరీరాలను అభివృద్ధి చేసి వదులుతుంది. దీన్నే ఆత్మ ప్రసరణ అంటారు, అంటే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ద సోల్ అంటారు అనమాట. అయితే ఆత్మ అనేక రకాల అనుభూతులకు లోనవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఏంటది ఆనందం, శోకం, భయం, సుఖం, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకు అదే చెప్తున్నారు నార్మల్గా. భాగవతంలో కూడా ఏం చెప్తారు? భగవద్గీత, భాగవతం, ఈ భగవద్గీత అదే చెప్పాడు కృష్ణుడు మనకి. దీనికి సంబంధించి భాగవతంలో ఏం చెప్తారంటే మనకి మన ప్రహ్లాద్ మహారాజ్ అయితే చెప్తారు. స్వర్ణం యథాగ్రవేషు హేమకారః క్షేత్రేషు యోగైస్తత్ అభిజ్ఞా అపుణ్యాత్ క్షేత్రేషు దేహేషు తతాత్మ యోగై ఆధ్యాత్మ విభ్రమ విభ్రమ గతి లభేత్. సో ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, నేను తెలుగు వర్స్ చూస్తాను భగవద్గీత. It's me at ఇక్కడ మనకి ఆధ్యాత్మిక అవగాహనకు ఒక మంచి ఉదాహరణ ఉంది. ఏంటంటే నా దేహాజ్ఞ జ్ఞానులన్నీ చూడండి. ఇప్పుడు తత్వవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ యొక్క ఆత్మ శరీరంలో ఎలా ఉందో అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదు. వేదాలు చెప్పినట్లు తద్విజ్ఞానార్థం సాగురం ఏవాభిగచ్చేత్. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవాలంటే నిజమైన ఆచార్యుని దగ్గరకు వెళ్ళాలి. నిజమైన ఆచార్యుని మనకు అదే కదా చెప్పేది. సో మనకి ఆ నిజమైన ఆచార్యులకు ఏం తెలుస్తుంది? కృష్ణుడి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. కృష్ణుడి గురించి ఏం తెలుస్తుంది? కృష్ణుడు అంటే పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క ఫ్యూచర్ గురించి కానీ, పరమాత్మ లక్షణం గురించి కానీ, భగవంతుని లక్షణం గురించి కానీ, మరియు ఇంకోటి బ్రహ్మ అని అంటారనమాట. ఈ మూడిటి గురించి తెలుస్తుంది. అయితే మనకి అది చూడండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు జియోలాజిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏంది అంటే మెటీరియల్
మెట్రాలజిస్ట్ అంటే ఈ మన వానల గురించి, జియాలజిస్ట్ అంటే ఈ భూముల గురించి తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడెక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి ఏంటో అని చెప్పేసి. అంటే ఇప్పుడు చూడండి, ఒక చోట బంగారం కనుక్కొనబడింది అని చెప్పేసి వాళ్ళు తెలుస్తాయి. ఎలా తెలుస్తుంది? రాయిని బట్టి. అదేంది, ఒక శిక్షణ అనేది ఉంటుంది. అది లేకపోతే వాళ్ళకి తెలియదు. అలాగే మనకు కూడా ఆధ్యాత్మిక గురువు అనేది వారి యొక్క శిక్షణ లేకపోతే మనం ఆత్మ గురించి కానీ మరియు దాని పదార్థం మధ్య తేడా మనం గ్రహించలేము. మనం ఇక్కడ చెప్పినట్లే యోగై తద్ అభిజ్ఞ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో, యోగంతో అనుభవజ్ఞుడైన వాడు శరీరంలో ఆత్మ ఉన్నదని తెలుసుకుంటాడు. అంతే కదా? జంతువు ఎవడైతే జంతువాది ఉంటాడో ఏమంటారు? ఆ అనిమలిస్టిక్ కాన్సెప్షన్ అని చెప్తారు ప్రపాద్. అదే జీవన భావంలో ఉన్నవాడు ఆధ్యాత్మిక తత్వం నేర్చుకోకపోతే ఆత్మను గుర్తించలేడు. ఒక నిపుణ రసాయన శాస్త్రవేత్త బంగారం ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని కరిగించేసి ఆ రాయిని నుంచి బంగారాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక పదార్థం ఎక్కడ, ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకొని మనకి గురువు, అదే కదా, గురువు సాంగత్యంలో ఉంటేనే మనకు తెలుస్తుంది. శిక్షణ లేని వాడు బంగారం తురుపు మధ్య తేడా తెలుసుకోలేడని చెప్పవు. అంతే కదా. ఆత్మ శరీరంలో ఉన్నదని తెలుసుకోవడం ఈ మిస్టిక్ యోగులు కానీ మిగతా యోగులకి ఏది సాధ్యం కాదు. భక్తి యోగ విధానం ద్వారా శిక్షణ పొందాలి. శిక్షణ పొందిన వారు మాత్రమే. అందుకే చెప్తారు మనకి భగవద్గీతలో కూడా అదే కదా, 18వ అధ్యాయంలో ఏం చెప్తారు? భక్త్యా మాం అభిజానాతి. భక్తి యోగాన్ని ఆశ్రయించి ఉండకపోతే ఆత్మ శరీరంలో ఉన్నదని అర్థం చేసుకోలేం. అందుకే భగవద్గీత ప్రారంభంలో ఇలా బోధిస్తున్నారు మనకి, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తతద్దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. సమృద్ధిలో జీవాత్మ బలం శరీరంలో చిన్న వయసు, యవ్వనం, వృద్ధాప్యం మారుతూ ఉంటుంది. మరణం తర్వాత ఆత్మకు మరొక శరీరంలో ప్రవహిస్తుంది. ఆత్మజ్ఞుడు ఈ మార్పును చూసి భయపడడు. కాబట్టి మొదట బోధన ఏంటి? ఆత్మ శరీరంలో ఉన్నదని, శరీర మధ్య మారుతూ ఉందని అర్థం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానంకి ప్రారంభం. అదే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి లేదా అర్థం చేసుకోవడానికి సిద్ధపడని వ్యక్తి శరీర భావజాలంలో లేని జంతువుల భావజాలంలో ఉండిపోతాడు. మనకు అందుకే యశ్యాత్మ బుద్ధి కునపే త్రితాధాతుకే సయేవఘా కరహ. మానవ సమాజంలో ప్రతి వ్యక్తి భగవద్గీత బోధనను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ఒకరు ఆధ్యాత్మికంగా ఎదగగలరు. మరియు నేను ఈ శరీరం అని చాలా తప్పు భ్రమాత్మక భావాన్ని త్యజించగలగాలి మనం. అది త్యజించినప్పుడు ఈ నాకు, ఇది నాది అనే సునకాచార భావన తక్షణమే విడిచిపెట్టాలి. ఆత్మను, పరమాత్మను ఎప్పటికీ సంబంధం ఉన్నట్లు అర్థం చేసుకోవటం ద్వారా మనం ఇంటికి, దేవస్థానానికి తిరిగి రాగలము. అంటే ఏది మన ఇల్లు? దేవస్థానము అంటే వైకుంఠము. జీవన సమస్యలను పరిష్కరించుకోగలము. మనం ఎప్పుడైతే ఈ యొక్క దేహం వివిధ దశలను అభివృద్ధి చెందుతూ దాటుతూ ఈ యొక్క కాలాన్ని అనుగుణంగా ప్రవహిస్తుంటుందో, అంటే చూడండి, నదులు ఎలా ప్రవహిస్తాయండి? ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తాయి. మనం కూడా ఒక జీవితాన్ని అలా చేసుకోకూడదు. మనం ఒక జ్ఞానిని కానీ సంస్కృతంలో చూడండి, జ్ఞానిని ఏమంటారు? సంస్కృతంలో ధీర అనే పదాన్ని ఉపయోగిస్తారు. ధీర అంటే మనస్సు స్థిరంగా ఉండేవాడని అర్థం. నది చూడండి ఎలా పోతుందో, మన మనస్సు కూడా అలాంటిది, నదిలాగా ప్రవహిస్తుంది. మన మనస్సు స్థిరంగా లేకపోవడం
మన అవిద్య వల్ల మాత్రం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, నీ ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు నేను స్టేషన్ ఇక్కడ ఎక్కడో కూర్చున్నాను. నిజానికి నేను మొదట ఆమ్, ఏం చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు గత 2 వారాల్లో చూసుకుంటే 2 సార్లు ఏం జరిగింది నాకు. ఆమ్, మొన్న కానీ అంత ముందు రోజు క్లాస్ చెప్పడానికి వీలు అవ్వలేదు. ఎందుకంటే నేనున్న పరిస్థితులను బట్టి నాకు అక్కడ ఆమ్, స- సరైన సదవకాశం లభించలేదు నాకు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం. అది నా దురదృష్టం. అలానే మనకి ఆత్మ గురించి తెలుసుకోకపోవటం మన దురదృష్టం. ఎంత కూడా అదే. మనం అదే చూడండి, ఏదన్నా ఓ బస్సు ఎక్కాము, ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళకుండా వేరే బస్సు ఎక్కేసి వేరే ప్రదేశానికి వెళ్ళామనుకోండి, మనం కావలసిన గమ్యానికి చేరలేము. ఇలా అన్ని విషయాల్లో చాలా అయోమయంగా, మనస్తాపకంగా మనం ఉంటున్నాం. కనుక మనస్సును స్థిమితంగా ఉంచుకోవాలి. స్థిమితంగా లేకపోవడం అనేది అవిద్య అంటారు. అవిద్య వలన మాత్రమే సాధ్యమవుతుంది. మనకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాము. అవును. కాబట్టి మనస్సు అశాంతంగా ఉండటం అవిద్య వల్లనే జరుగుతుంది. ఇక్కడ ఒక చక్కటి పదాన్ని ఉపయోగించారు. ఏమిటది? ధీర అని. ధీర అంటే మనస్సు చలించని వాడు, స్థిరమైన వాడు. మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి. మన భౌతిక స్థితిలో మన మనస్సు ఎప్పుడు అశాంతిగా చలించిపోయినట్టే ఉంటుంది. ఇది మన అసహజ పరిస్థితి వల్ల జరుగుతుంది. ఎందుకంటే మన అసలైన స్వరూపం ఆత్మే. కానీ మనం భౌతిక స్థితుల్లో బంధించబడ్డాము. దీన్ని మనం బాగా అనుభవించగలం. నాకు ఈ అనుభవం ఉంది. ఇక్కడ ఉన్న చూడండి, మనకి ఈ దేహాన్ని అర్థం చేసుకోవాలి మనం. దేహాన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా? పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాము, కొన్ని రోజుల తర్వాతకి ఈ దేహం ఎలా అభివృద్ధి చెందుతుంది, మనం ఈ దేహము అభివృద్ధి చెందుతుందంటే ఏమని అర్థమవుతుంది మనకి? దేహం అభివృద్ధి చెందుతుంది అంటే ఎలా అభివృద్ధి చెందుతుంది దేహము? ఏ ఎందుకు మరి మనిషి అంటే ఆత్మ దేహాన్ని వదిలిపోయినప్పుడు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? అంటే అందులో ఏదో జీవనపరమైన ఒక పదార్థం ఉన్నది. ఆ పదార్థం ద్వారా మాత్రమే ఈ దేహానికి పరిపూర్ణత అనేది లభిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ పరిస్థితి మనకు సహజం కాదు. భూమిపై ఉన్నప్పుడు మనం అంతగా కలత చెందం. కానీ సముద్రం మీద అయితే మాత్రం మన పరిస్థితి మన సహజ స్థితి కాదు. కాబట్టి మనం కలవరం చెందుతాం. చూడండి, సముద్రంలో వెళ్ళేటప్పుడు భూమి మీద నేనే అంటే భూమి మీద ఉన్నప్పుడు కలత చెందమని కాదు. భూమి మీద కలతలు ఉన్నాయి. భూమి మీద కన్నా సముద్రంలో వెళ్ళినప్పుడు ఇంకెక్కువ కలతలు ఉంటాయి. ఈ కలతలన్నీ మన అసహజ స్థితి వల్లే. అయితే కలతలు లేనప్పుడు ఎలాంటి అసహజ స్థితి ఉండదు మనకి. అందుకే మనసు కలత చెందడాన్ని శ్రీమద్ భాగవతంలో ఇలా వివరించారు. ఏం చెప్తారు? తత్ సాధుమనే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహ హిత్వాత్మపాతం గృహం అంధకూపం వనం గతోయత్ హరిమాశ్రయేత. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, ఓ అసురుల్లో శ్రేష్ఠుడైన రాజా, నా గురువు ఉపదేశం ప్రకారం నేను తెలుసుకున్నాను. ఇది తాత్కాలికమైన శరీరం మరియు తాత్కాలికమైన గృహస్థ జీవితాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఎప్పుడు భయంగా కలతలతో బాధపడుతూ ఉంటారు. ఇది నీటి లేని చీకటి బావిలో పడిపోయినట్లే. అలాంటి స్థితిని వదిలి వనవాసానికి వెళ్ళి స్పష్టంగా చెప్పాలి అంటే కృష్ణ భావనామృతం మాత్రమే ఉన్న వృద్ధవనానికి వెళ్ళి భగవంతుడైన హరిలో శరణు పొందాలి. ఇది ప్రహ్లాద మహారాజు మరియు ఆయన తండ్రి హిరణ్యకశిపు మధ్య సంభాషణలోని ఒక భావం.
ఆయన తండ్రి హిరణ్యకశిపు తీవ్రమైన భౌతికవాది. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మృదువైన మంచం. కాబట్టే భౌతికవాదులకు బంగారమే మృదుమైన మంచం. అది సుఖంగా కనిపిస్తుంది వారికి. కాబట్టే అతని పేరు హిరణ్యకశిపు. కానీ ప్రహ్లాదుడు, ఆయన పేరు ప్రహ్లాద. ప్ర కృష్ణ రూపేణ ఆహ్లాద అంటే, అలాదంటే ఆనందం. ప్ర ప్ర అంటే కృష్ణ రూపేణ ఆహ్లాద. ఆయన్ను ఎప్పుడు ఆనందభరితంగా ఉంటారు ప్రహ్లాద్ మహారాజ్. ఆయనకు భౌతిక విషయాలతో పని లేదు. ఎందుకంటే భౌతిక సుఖం మనకు నిజమైన సుఖం ఇవ్వలేదు. ఇదే మన తప్పు. కానీ మనకు ఆధ్యాత్మిక సుఖం గురించి సమాచారం లేకపోవడం, అలాగే ఈ భౌతిక శరీరంతో బంధించబడి ఉండటం వల్ల మనం విషయాల్లో సుఖాన్ని వెతుకుతాం. ఇప్పుడు చూడండి, మనం ఈ స్థితి నుంచి పైకి ఎదగాలి. అప్పుడే మనకు పరిమితి లేని ఆనందం లభిస్తుంది. మనకు ఆనందం కోరుకుంటున్నాం, కానీ ముగిసిపోతున్న సుఖం మరియు మనం దాన్ని ఏ విధంగా ఇంకా నిత్య నూతనంగా ఆనందంగా ఉండాలనేది మనం ఆలోచించట్లేదు. మనం ఎంత రుచికరమైన భోజనం తీసుకున్నా కొంతకాలానికి మనం తీసుకున్న తర్వాత తృప్తి చెందుతాం. అప్పుడే అదే భోజనం మనం ఇంకా వద్దు అంటాం. ఎందుకంటే మనకి చాలు, ఇది సరిపోయింది అని చెప్పేసి. అంతే కదా! సో, ఎప్పుడైతే మన జిహ్వము తృప్తి చెందినదో అప్పుడు మనం స్వతహాగా ఏం చేస్తాము? సంతృప్తి చెందాం. కాబట్టే నిజమైన సుఖం అంటే అనంతమైనది. అనంత అంటే అంతం లేనిది. అలాంటి సుఖం మనకు అప్పుడే వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళమైతే మాత్రమే అది సాధ్యం. అది సాధ్యం. అందుకే మనం ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రాలను చదువుతున్నాం. అదే మన ఈ గ్రంథాల్లో ఉన్నట్లు ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం కోరుకుంటే పూర్తిగా అందుకు మనకి తగ్గ అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు. పిల్లవాడు కూడా కాదు, 5 సంవత్సరాల వయస్సు మాత్రమే. అతని తండ్రి అడిగాడు, నా ప్రియమైన కుమారా, నాయన ఎందుకురా నీకు, నీవు నీ గురువుల దగ్గర ఎన్ని గొప్పగా నేర్చుకున్నావు, దయచేసి చెప్పు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు? తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్నధియాం అసద్గ్రహాత్ హిత్వాత్మా పాతం గృహం నందకూపం వనం గతో యత్ హరిమాశ్రయేత. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ప్రియ తండ్రి, అసురుల్లో శ్రేష్ఠుడా, నా గురువు వద్ద నేర్చుకున్న ప్రకారం తాత్కాలిక శరీరాన్ని మరియు గృహస్థ జీవితాన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి ఎప్పటికీ భయభ్రాంతులతో బాధపడతాడు. ఎందుకంటే అతను నీటి లేని చీకటి బావిలో పడ్డట్లే అనుభవిస్తాడు. అందువల్ల ఒకవేళ ఆ స్థితిని వదిలి వనవాసానికి వెళ్ళి హరిశరణు పొందితే అదే సత్యమైన మార్గము. చూడండి, అసురులు అంటే అసురులు మనస్సులో ఎప్పుడు 2 రకాలు ఉంటారు. అసుర, సుర. దేవ అంటే, అసుర అంటే రాక్షసులు, దేవ అంటే భగవంతుడితో సంబంధం ఉన్నవారు. వారు పరమసత్యాన్ని గ్రహించడానికి జీవిస్తూ ఉంటారు. వారిని దేవతలు అంటారు. పైలోకాల్లో కూడా జీవులు ఉన్నారు, వారిని దేవతలు అని పిలుస్తారు. ఎందుకంటే వారి సుఖం మనకంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. కానీ వారు చేయు ప్రతి పని భగవంతునితో సంబంధంగా చేస్తారు కాబట్టే వారిని దేవతలు అంటారు. అసుర అంటే దానికి వ్యతిరేకం. వాళ్ళు జీవితం మొత్తం ఇంద్రియ సుఖానికే తప్పించుతూ ఉంటారు. కాబట్టే ఇంద్రియ సుఖం కోసం మాత్రమే జీవించేవారు అసురులు. ఇంకా ఆధ్యాత్మిక అంతులేని సుఖం కోరేవారు దేవతలు. దేవతలు అంటే అందమైన వారు, అసురులు అంటే విపరీతమైన వారు. నియమం లేదు. అందమైన వాడు కూడా అసురుడు అయి ఉండవచ్చు. అది మనస్సు స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చివరికి ఆత్మ స్వచ్ఛమైనదే. కానీ ఒకవేళ అది
అసహజ స్థితిలోకి వెళ్తే అంటే కేవలం భౌతిక ఇంద్రియ సుఖం కోసం పడిపోతే అది అసురత్వం అవుతుంది. కాబట్టే అసురుడు కూడా దేవతా వాడిగా మారవచ్చు. కా దానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఇక్కడ చూడండి ప్రహ్లాద్ మహారాజ్ అదే తండ్రికి అతని తండ్రి అసురుడు కానీ తనయుడు మాత్రం గొప్ప భక్తుడు దేవత. అంటే అసురుని కొడుకు దేవత వాడయ్యాడే అవకాశం ఉంది. అలా కాకుండా దేవత కుటుంబంలో పుట్టిన వాడు అసురుడు కావచ్చు. ఈ విషయంలో మన భారతదేశంలో చూసుకుంటే వర్ణ వ్యవస్థ గురించి చర్చల్లో మనం కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఏం చేస్తారు, బ్రాహ్మణులు తమ జన్మ హక్కుతో ఉన్న ఉన్నత స్థానం కోరుకుంటున్నారు. కానీ ఇతరులు అంటున్నారు నేడు బ్రాహ్మణుడు కూడా మేము చేస్తున్నదే చేస్తున్నాడు, మరియు అతనెందుకు మేమంటే పై స్థాయి ఉం, అని ఇది గొడవ కారణమవుతుంది. శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణ కుటుంబం అంటే దేవత కుటుంబమే. కానీ నేటి కాలంలో బ్రాహ్మణ సంస్కృతి నుండి దూరం అవుతున్నారు. అప్పుడు వారు దేవతలు కారు. అలా చిన్న చిన్న భిన్నం అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది అన్నమాట ఈ యొక్క కులధర్మం. కులం అంటే ఇక్కడ కులం గురించి కాదు, మన వర్ణధర్మం అంటారు. శాస్త్రాల్లో వారికి బ్రహ్మబంధు అని పిలుస్తారు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణుని కొడుకు మాత్రమే కానీ స్వయంగా బ్రాహ్మణుడు కాదు. ఉదాహరణకి చూడండి, ఒక హైకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు, కొడుకు ఉండొచ్చు అతనికి. నేను జడ్జి కుమారుణ్ణి కానీ దాంతో నేను కూడా న్యాయమూర్తిని అని చెప్పలేడు. అంతే కదా. కాబట్టి అసుర దేవత అనే విభజన జన్మ ఆధారంగా కాదు, కర్మ గుణ ఆధారంగా ఉంటుంది. అందుకే ఏం చెప్తారు, గుణకర్మ స్వభావజ చాతుర్వర్ణ్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశ. అంతే కదా, మనకి 4వ అధ్యాయంలో అదే కదా చెప్పేది. ఈ 4 వర్ణాల వ్యవస్థను నేను సృష్టించాను, కానీ అది జన్మ ఆధారంగా కాదు, గుణం మరియు కర్మ ఆధారంగా మాత్రమే వస్తుందని చెప్తున్నారు. మనం చూడండి, హిరణ్యకశపుడు అసురుడు కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు దేవతుడు. జన్మ దృష్ట్యా చూస్తే అతను అసురుడే కావాలి కదా, కానీ కాదు. ప్రహ్లాద మహారాజు గొప్ప భక్తుడు మరియు దేవత గుణం సంబంధించిన వాడు. ప్రహ్లాదుడు భావాతీత జ్ఞానం ప్రసాదించగల అంటే 12 మంది మహాజనుల్లో ఒకరు. మహాజనులు కాబట్టే ఈ మహాజనుడైన ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది మనం అంగీకరించాలి. అతను తన తండ్రితో ఇలా అంటాడు, అసురవర్య, నాన్న నీవు అసురులో శ్రేష్ఠుడు. వర్య అంటే శ్రేష్ఠుడు. అతను తండ్రిని అడ్రస్ చేస్తున్నాడు అసురవర్య అంటే. ఎందుకంటే అతని జీవన లక్ష్యం కేవలం ఇంద్రియ సుఖమే కాదు ప్రహ్లాదుది, కానీ తండ్రిది జీవన సుఖం ఏంటిది, ఇంద్రియ సుఖం. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం. తండ్రిని అడుగుతాడు, నీవేం గొప్ప విషయం నేర్చుకున్నావు. ప్రహ్లాద్ మహారాజ్ సమాధానం ఏం చెప్తారంటే, నానా దేహినాం. ఇక్కడ దేహినాం అన్న పదం మళ్ళీ వస్తుంది చూడండి. దేహినాస్మిన్యదా దేహే. దేహిన అంటే శరీరాన్ని ధరించిన ఆత్మ. ఈ శరీరం మనకి ఒక విదేశీ వస్తువు లాంటిది. దీనిని తర్వాత వివరించబడుతుంది. ఇది మనకి ఏంటంటే మా శరీరం, మనం ఈ శరీరాన్ని నేను ఈ యొక్క వస్త్రము ద్వారా కప్పబడింది. ఇది కూడా వస్త్రం లాంటిదే శరీరము, నిజమైన స్వరూపం కాదు. ఈ శరీరం కూడా బయటిది. కాబట్టి దేహినాం అంటే శరీరాన్ని ధరించిన ఆత్మ. అందుకే మనం అంగీకరించాలి, అంగీకరించాం కూడా. ఏంటి, మనం ఏదైతే చేశామో దాని వలన మనం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవడానికి బలవంతం చేయబడ్డాము. ఉదాహరణకి మనల్ని జైల్లో పెడితే జైల్లో వేరే బట్టలు ఇస్తారు మనకి. ఆ జైల్లో ఉన్నప్పుడు మనం ఈ వస్త్రాలను పక్కన పెట్టేసి వేరే బట్టలు వేసుకుంటాం ప్రత్యేకమైనవి. చెప్పుకుంటూ పోతే ఏంది, నేను
ఇంతకుముందు చాలా ఖరీదైన వస్త్రాలు ధరించేవాడిని. ఈరోజు ఏంటి, నేను ఏదో అంత తెల్లగా నల్లగా సారలేసి ఏదో నెంబర్ ఇచ్చేశారు. నాది ఇది కాదు, నీ తప్పు బట్టలు ధరించాలి. మనం కూడా అలానే తప్పు బట్టలు అంటే ఈ యొక్క దేహాన్ని తప్పుడు నియమాలు, తప్పుడు మార్గంలో హ్మ్, ప్రయాణిస్తున్నాము. ఇక జీవం అంటే ఈ యొక్క 84 లక్షల రకాలైనటువంటి యొక్క జీవరాశులు అన్నీ కూడా రకరకాల బట్టలన్నట్లే మనం అంగీకరించాలి. అర్థమైందా? అదేంటి? శరీరం. ఆత్మ. మనం ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుకున్నాం. ఆత్మ ఏం ధరించింది? ఈ యొక్క దేహాన్ని ధరించి ఉన్నది. ఈ శరీరం, నా శరీరం చూడండి, నేను ఎర్రగా మంచిగా ఉన్నాను. నేను చూడండి నల్లగా, ఇక్కడ మచ్చలు, ఇక్కడ మచ్చలు, ఇక్కడ మచ్చలు, ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమే లేదు మనకి అసలుకి. మంచిగా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించవచ్చు అనమాట. కానీ అందంగా ఉన్నవాడు, వాడికి నేను చాలా అందంగా ఉన్నాను, నాకు భగవంతుడికి తెలుసండి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలని ఇస్తాడు. చిన్నప్పుడే ఇచ్చేసాడండి మంచిగా. అందుకే ఫోకస్డ్గా ఉండాలి మనం భగవంతుడి మీద. శరీరాన్ని అన్వయించుకోకూడదు మన దేహాన్ని. భగవంతుడి ఏర్పాట్లు ఎంత సరళంగా, ఎంత సుందరంగా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి వారి పనికి అనుగుణంగా ప్రత్యేక శరీరం ఉంటుంది. అది ఎంత మంచి ఏర్పాట్లు చూడండి. మనం ఎన్ని లక్షల మంది వ్యక్తులను చూసినా కానీ ప్రతి ఒక్కరు ఇతరుల కంటే వేరుగా ఉంటారు. రెండు సమాన వ్యక్తులను మనం చూడలేము. కాబట్టే దేహినాం, ఎందుకంటే మనలో వేరు చేసిన మానసికత్వాలు ఉన్నాయి. మన మానసికత్వం ఒకటే అన్నది కాదు. ప్రకృతిలో న్యాయం ఎంతో సూక్ష్మంగా ఉంటుంది. మానసికత్వానికి అనుగుణంగా మనం వేరు వేరు రకాల శరీరాలు కూడా ఉంటాయి. కాబట్టే దేహినాస్మిన్ ప్రహ్లాద మహారాజ్ అదే తత్సాధు మన్యే సురవర్యం దేహినాం. దేహినాం అంటే ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించిన వారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దేహినాం సదా సముద్విగ్న ధియాం. శరీరం అంగీకరించిన వారి జీవితం ఎల్లప్పుడూ భయభ్రాంతులతో నిండి ఉంటుంది. పక్కాగా చెప్పాలంటే ఎప్పుడు మనం లోబడి ఉండం. బాధలు ఎప్పుడు ఒక రకంగా ఉంటాయి. కొన్ని విధుల్లో కూడా ఉదాహరణకు మనకి హ్మ్, ఏదన్నా ఒక నీటిలో ప్రయాణించేటప్పుడు ఆహ్, పడవ నడిపే అతనికి బాధ్యత ఉంటుంది. ఆయనేంది హ్మ్. ఆయనకు ఓ సిస్టమ్‌గా అంటే ఒక దారి అన్నీ తెలుస్తూ ఉంటాయి. సముద్రంలో ఎళ్ళేవారు గూడా ఒక దిశానిర్దేశం అని వేరు వేరు అన్ని విషయాలు ఉంటాయన్నమాట. ఏ వైపు ఈ నౌక ఏ వైపు పోతూ ఉంటుంది అనేది భయంతో కూడా, ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు, ఎంతో సొమ్ము వారి నియంత్రణ ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా మనకి విఘాతం కలగవచ్చు. మనకు తెలియదు. అర్థమైంది గదా! కాబట్టి ఏ బాధ్యత గల వ్యక్తి కూడా ఈ యొక్క ఆ బాధ్యతను విస్మరించి ప్రవర్తించకూడదు. మనం మన బాధ్యత ఏంటి? ఈ దేహాన్ని ఇచ్చాడు భగవంతుడు. దేహంతో పాటు మనకి ఆత్మ ఉన్నది. ఆత్మ దానికి ఏది మంచిది అని చెప్పేసి మనం ఉండాలి. లేని పక్షంలో మనం ఇంకా భయభ్రాంతులతో నిండిపోయి ఉంటాము. అన్నీ సుఖాలు, దుఃఖాలు, సుఖాల కన్నా దుఃఖాలే ఎక్కువైతాయి. 100 సుఖాలొచ్చి ఒక్క దుఃఖం వచ్చినా గానీ, ఆ దుఃఖమే ఎక్కువగా బాధగా అనిపిస్తుంది మనకి. చూడండి, అంటే ఆ దుఃఖం కింద ఈ సుఖాలు, 100 సుఖాలు గూడా చాలా చిన్నవి. మనం ఎప్పుడైతే ఈ యొక్క దేహాన్ని అన్వయించుకొని ప్రవర్తిస్తుంటామో, ప్రతిబంధకుడు ఉన్నాడా? ఎవరో వస్తున్నాడు, నన్ను హతం చేస్తారు అని చెప్పేసి భయంతో ఉంటాము. ఈ పరిస్థితి నుంచి మనం భయభ్రాంతుల నుంచి విముక్తులు కాలేము మనం. దీహినః అంటే ప్రహ్లాద మహారాజ్ అదే సదా సముద్విగ్న ధియాం. ఈ భయభ్రాంతి ఎందుకుంటుంది? అసద్గ్రహాత్. అసద్గ్రహాత్ అంటే
తాత్కాలిక శరీరాన్ని అంగీకరించినాము. అదే అనంతమైనటువంటి జీవ స్ఫూర్తి శాశ్వతం. కానీ అతడికి ఈ తాత్కాలిక శరీరాన్ని స్వీకరించడానికి బలవంతం చేయబడ్డాం మనం. ఇదే మన పరిస్థితి. మనం ఇది కాదు. మనం తెలుసుకోవాలేంటి? నేను శాశ్వతం, నేను తాత్కాలిక శరీరంలో బంధించబడ్డాను. ఇది ఉండదు, శరీరం ఉండదు, ఆత్మ శాశ్వతం. ఎంతగానో శృతులు మరియు ఇతర ఏర్పాట్లు చేయవచ్చు, కానీ అది శాశ్వతం చేయలేదు. విజ్ఞానం శాశ్వత జీవితాన్ని ఇవ్వలేదు మనకి. అది సాధ్యం కాదు. ఎలా విజ్ఞానాన్ని అభివృద్ధి చేశారో గాని భగవద్గీత చెప్తుంది అది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అదే కదా 11వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం. ప్రజాభావం అహంకార రహితత్వం అహింస సహనం సాధువాదం కూడదనం మరియు స్వీయ నియంత్రణ ఇంద్రియ సుఖాలకు అంకితత్వం వదిలివేయడం అబద్ధం అహంకారం లేమి జన్మ మరణం వృద్ధాప్యం వ్యాధి ఈ యొక్క దురదృష్టం తెలుసుకోవడం పిల్లలు భార్య గృహం మరియు ఇతర వాటిపై అసంకలితమైన బంధం లేకపోవడం సుఖ దుఃఖ కల ప్రయోగాలలో సమమైన మనస్సు నిత్యమైన మరియు శుభ్రమైన భక్తి మరియు జనం మధ్య ఉండి విడిపడటం ఆత్మ జ్ఞానం యొక్క ప్రాధాన్యతను ఒప్పుకోవాలి. ఇవన్నీ కృష్ణ సారీ మనం ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. లేదంటే అది అవిద్య అయిపోతుంది. అంతే కదా. ఎక్స్క్యూజ్ మీ, సారీ. అంత బహిర్ యత్ హరి తపసా తతం కీం అంటే ఎవరైనా కానీ అంత ప్రపంచంలోని బాహ్య ప్రపంచంలోను భగవంతుని ఎప్పటికప్పుడు చూస్తే అటువంటి వ్యక్తికి ఇక తపస్సులు చేయాల్సిన అవసరం ఉండదు. మరియు అన్ని రకాల తపస్సులు చేసిన తర్వాత కూడా నేను లోపల బయట భగవంతుడు ఉన్నాడని గ్రహించలేకపోతే మన అన్ని తపస్సులు కూడా వృధా అయిపోతున్నట్లే. ఇది సత్యం. ఇవి చాలా అద్భుతమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం అదే చెప్తారు. ఏం చెప్తున్నారు? ధీర దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తేర్ ధీరస్తత్రనాముహ్యతే. శరీరంలో ఉండే జీవాత్మ ఏ విధంగా బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు మారుతుంది, అదే విధంగా మరణానంతరం మరో శరీరాన్ని పొందుతాము. దీన్ని గ్రహించిన వాడు ధీరుడు, ఏ విషాదానికి లోనవడు. అంటే దేహిన అంటే శరీరాన్ని అంగీకరించిన వాడు, అస్మిన్ అంటే ఈ లోకంలో లేదా జీవనంలో, దేహే అంటే ఈ శరీరంలో. కాబట్టి దేహిన అంటే జీవాత్మ, ఇది శరీరంలో ఉంది. నేను ఈ శరీరంలో కూర్చున్నాను, కానీ నేను ఈ శరీరం కాదు. ఇది బట్టలతో పోల్చవచ్చు. అదే కదా ఇందా మనం చెప్పుకున్నట్లే. సో ఉదాహరణకు మనం చూడండి, ఈ భవనం ఉంది. భూమి, నీరు, అగ్నితో తయారైంది. మట్టితో ఇటుకలు చేస్తారు, వాటిని కాల్చుతారు, వాటితో భవనం నిర్మిస్తారు. అంతే, ఇది భూమి, నీరు, అగ్ని ప్రమేయంతో ఏర్పాటు చేయబడింది. ఈ దేహం కూడా అంతే, పంచభూతాలతో చేయబడింది. అలాగే మన శరీరం కూడా గాలి మనలో ప్రసరిస్తుంది. మనం ఊపిరి పీలుస్తున్నాం. బయట చర్మం, భూమి, కడుపులో వేడి ఉంటుంది. అది లేకపోతే జీర్ణం జరగదు. మనకు తెలుసు కదా, ఇంతకుముందు మాట్లాడుకున్న 5 అగ్నిలు ఉంటాయి. జటాగ్ని, భీముడి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆయనకి ఏ విధంగా ఉంటుంది. మన శరీరం మొత్తం ఒక సముచితమైన ఏర్పాటు అన్నమాట. మనం చూడండి ఇక్కడ అంటే
ఏ, 5 రకాల అగ్నిలు ఉంటాయి. ఏ ఏ అగ్ని ఏ విధంగా ఎవరెవరికి ఉపయోగిస్తుంది ఎట్లా అయిందని కూడా. అయితే మనం భూమిపై ప్రబలంగా ఉన్నాము. ఇతర లోకాలు ఉదాహరణకు సూర్యలోకంలో అగ్ని ప్రబలంగా ఉంటుంది, అక్కడ జీవులు ఉంటారు, కానీ వారి శరీరాలు అగ్నికి తట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే జలలోకాల్లో చూడండి, నీటి ప్రబలత ఉంటుంది, జలజీవులు నీటిలో సుఖంగా జీవిస్తారు, కానీ బయటకు తీస్తే చనిపోతాయి. చేపలు చూడండి. అలాగే మనం భూమిపై బాగుంటాం, నీటిలో ఉంటే ఇంకా బాగుంటాం కదా. చేపలకు ఆహారం అయిపోతాం. ఇది భగవంతుని అద్భుతమైన ఏర్పాటు. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన శరీరం ఉంటుంది. ఈ శరీరం ఎలా మారుతుంది అనేదే మనం ఈ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. మన శరీరం ప్రతి క్షణం మారుతుంది, కానీ ఆ మార్పు నెమ్మదిగా జరుగుతుంది, అందుకే మనం గమనించలేము. ఉదాహరణకు చిన్నపిల్లవాడిని 5 ఏళ్ల క్రితం చూసామనుకోండి, మరి ఇప్పుడు చూడగానే ఆశ్చర్యపోతాం, ఇంత పెద్దవాడు అయ్యావా ఏమిరా. పిల్లవాడి తల్లిదండ్రులకి ఇది కనపడదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. చుట్టాల ఇంటికి అందుకే కదా, ఇప్పుడు నెలనుకో ఏ ఉమ్, ఏంటి వీడు చాలా పెద్దోడైపోయాడు అప్పుడే. శరీరం మారుతూ ఉంటుంది. ఎప్పుడు అలానే ఉంటాం పసిపిల్లవాళ్ళగా. పసిపిల్ల నుంచి పిల్లవాడు, యువకుడు, పెద్దవాడు, వృద్ధుడు, ఈ మార్పులు జీవాత్మ మాత్రం మారదు. అది నా హన్యతే అన్యమానైన శరీరే, అంతే కదా. జీ సోల్ అదే కదా, దాన్ని ఏమీ చేయలేము. అగ్ని దహింపలేదు, గాలి తీసుకెళ్ళలేదు. భగవద్గీతలో దీన్ని చెప్పేందుకే కౌమారం యవ్వనం జరా తద దేహాంతర ప్రాప్తి ధీరతత్ర ముహ్యతి. కౌమారం 18 ఏళ్ల వయసు వరకు, యవ్వనం దాదాపు 16 నుంచి 40 వరకు, జర అంటే వృద్ధాప్యం అంటే శరీరం క్షీణించే దశ. ఇప్పుడు ప్రస్తుతున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఆ వృద్ధాప్యంలో వచ్చే జర అనేది వృద్ధాప్యంలోనే కాదు, ఏ వయసులో అయినా రావచ్చు. ఎందుకంటే మన జీవనాయు ప్రమాణం అనేది మార్పు చెందినది. దాన్ని మనం భ్రష్టు పట్టించేసాం. ఇక ప్రముఖమైన విషయం ఏంటంటే శరీరం మారుతుంది, కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం మారదు. శరీరం ఒక పాత బట్టలకు మార్చుకుంటాం, పాత బట్టను తీసి కొత్త బట్టను ధరించినట్లు అందులో ఏ విషాదం అవసరం లేదు. ధీరుడు అంటే అవగాహన కలవాడు. మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటున్నాము కూడా. ఈ మార్పులతో కలత చెందడు. అంతమైంది కదా. ఏ మార్పులతో కలత చెందడు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తతద్దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. ఒక 5 minutes, ఓకే. అయితే మనకు అదే చెప్తున్నారు భాగవతంలో కూడా. ఏం చెప్తారు? అనేన పురుషో దేహాన్ ఉపాధత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి. చానేన విందతి. ఇది చాలా పెద్ద సందేశం. ప్రస్తుతానికి సమస్య ఇదే, మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి గురించి ప్రజలకు తెలియదు. ఇక్కడ భగవద్గీతలో దేహి గురించి వివరించడం జరిగింది. దేహి అంటే శరీరం, యజమానికి మనకు మాత్రమే కాదు, మనుషుల కంటే దిగువ స్థాయిలో ఉన్న జీవులు కూడా. వన్ సెకండ్, ఐ గివ్ యూ ప్రాపర్. మనం అంతిమంగా మన నాగరికతలో సాధించిన అభివృద్ధి అంటే మనం సమస్యలను మనమే సృష్టించుకుంటున్నాం. ఇదే మన నాగరికత యొక్క అభివృద్ధి. మనం ఆత్మ యొక్క నిర్మాణం ఏమిటో తెలుసుకోవాలి, అది తెలియదు. అది ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎలా మారుతుందో తెలియదు. మన తదుపరి జన్మ ఏమిటో కూడా తెలియదు. మానవుడిగా పుడతామా, మానవుని పై స్థాయిలో పుడతామా, లేక దిగువ స్థాయిలో పుడతామా, అది ఏ రూపంలో పుడుతుందో కూడా మనకు తెలియదు. కారణం ఏమిటంటే మనం
నిత్య జీవులం. ఈ శరీరాన్ని మాత్రమే మార్చుకుంటున్నాం. అలాగే మనకు రెండు రకాల శరీరాలు ఉన్నాయి కూడా తెలియదు మనకు. ఒకటి స్థూల శరీరం, ఒకటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటి భౌతిక మూలకాలతో రూపొందించబడింది. సూక్ష్మ శరీరం మానసిక అంటే మనస్సు, బుద్ధి, అహంకారం వంటి అశరీర మూలాలతో తయారవుతుంది. ఈ సూక్ష్మ శరీరంలోనే ఆత్మ ఉంటుంది. ఈ స్థూల శరీరం పనికి రావడం లేదనుకోండి, అప్పుడు సూక్ష్మ శరీరం మనల్ని ఇంకొక స్థూల శరీరంలోకి తీసుకెళ్తుంది. ఇదే ఆత్మ పునర్జన్మ అని అంటారు. కానీ మనం సూక్ష్మ శరీరాన్ని చూడలేము. మనందరికీ మనస్సు ఉందని తెలుసు, కానీ దాన్ని చూడలేము. బుద్ధిని, అహంకారాన్ని కూడా చూడలేము. ఎప్పుడన్నా ఆలోచించామా? మనస్సు ఉంది. ఆమ్, మనస్సాక్షికి తెలుసుకో, అంతరాత్మకు తెలుస్తుంది. అంతరాత్మ అంతరాత్మ అని మాట్లాడుతూ ఉంటాము. దాన్ని అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. చూస్తామా? చూడలేం మనం. కావున మనం ప్రతిదాన్ని కళ్ళతో చూడగలగాలి అనుకోవడం తప్పు. మన కళ్ళు పరిపూర్ణం కావు. అంతే కదా. ఉదాహరణకు గది ఇంకోవైపు చీకటి ఉంటే మనకి చూపు ఉన్నా చూడలేము. కనుక కళ్ళతో చూడడం పరిమితమైన విషయం. అందుకే ఏం చెప్తారు బ్రహ్మసూత్రలో? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. భక్తి అనేటువంటి యొక్క గొప్ప లక్షణంతో ఆ భగవంతుని చూడగలుగుతాం. ఆ ప్రేమ అనేది వస్తుంది ఆ కళ్ళకు, మన ఆత్మ శరీరానికి, ఆత్మకు, అన్నిటికీ. అప్పుడు భగవంతుని చూడగలుగుతాం మనం. అర్థమైందా? కావున ప్రతిదాన్ని కళ్ళతో చూడగలగాలి అనుకోవడం తప్పు. కానీ వినికిడి శక్తి చాలా బలమైనది. నన్ను చూడకపోయినా నా మాటలు వినగలుగుతున్నారు. అంతే కదా. అంటే పక్కన లేను. అందరం కూడా వేరే వేరే ప్రదేశాల్లో కూర్చున్నాం మనం. కనుక అనుభవానికి అతీతమైన విషయాలను వినడం ద్వారా తెలుసుకోవచ్చు. మనస్సు, బుద్ధి, అహంకారాన్ని చూడలేము, కానీ వాటి గురించి వినవచ్చు. కాబట్టే పరిపూర్ణ జ్ఞానం వినడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, పొందవచ్చు. మన విద్యా విధానం కూడా ఇదే. మనం విశ్వవిద్యాలయం ఎందుకు వెళ్తామండి? అనుభవజ్ఞుడైన ఆచార్యుల దగ్గర వినడానికి. ఆయనకు తెలుసు. ఆయన ద్వారా వినటం ద్వారా మనం మంచిగా నేర్చుకుంటాం. అందుకే మన కృష్ణ చైతన్యోద్యమం ప్రజల్ని ప్రామాణికుడైన భగవంతుడు కృష్ణుడి నుండి వినమని కోరుతుంది. కృష్ణుడు పరమేశ్వరుడు. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు మహర్షులు, ఋషులు, ఆచార్యులు, నారదుడు, వ్యాసుడు, శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు అందరూ కూడా దీన్ని అంగీకరించారు. భగవద్గీతలో చెప్పినట్టు ఆచార్యోపాసనం అంటే అది ఉండాలి మనకి. నిజమైన జ్ఞానం తెలుసుకోవాలి, ఆచార్యుడు ఆశ్రయం తీసుకోవాలి. ఆచార్యవాన్ పురుషో వేద అంటే ఆచార్యుని ఆశ్రయం తీసుకున్నవాడే వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మన పరంపరలో కృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు. అర్జునుడు చెప్పిందే వ్యాసదేవుడు రాసుకున్నాడు. ఈ భగవద్గీత మహాభారతంలో భాగం వ్యాసు నుండి శ్రీ మధ్వాచార్యుడు, అతని వారి నుండి మాధవేంద్రపురి, అతని నుండి ఈశ్వరపురి, ఆ తర్వాత చైతన్య మహాప్రభు, ఆ తర్వాత ఆరుగురు గోస్వామి, షడ్గోస్వామి, సుకుందాన్ గోస్వామి తెలుసు కదా, మనకి తెలుసు కదా. కృష్ణదాస్ కవిరాజ్, తర్వాతకి శ్రీవాస్ ఆచార్య, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, మరియు మనకి తర్వాతకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, తర్వాత ప్రభుపాద తర్వాతకి, మరియు పరంపర ఇదే పరంపర గురు మహారాజ్, ఇదే కృష్ణ చైతన్యోద్యమం. ఇది కొత్త విషయం కాదు. ఇది భగవద్గీత జ్ఞానం వేల సంవత్సరాలుగా గురు శిష్య పరంపరం ద్వారా వస్తుంది. కాబట్టి మన విజ్ఞప్తి ఏమిటంటే ప్రామాణిక జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ప్రామాణిక జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అందుకోసం దాన్ని స్వీకరించాలంటే ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. వినయంతో, ప్రశ్నలతో, సేవాభావంతో గురువు వద్దకు వెళ్ళాలి. అలాగే తస్మాత్ గురుం ప్రపద్యతే జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరేచ నిష్ఠాతం బ్రాహ్మణ్యు
పశమాశ్రయం అంటే శ్రేయస్సు, మన శ్రేయస్సు కోరుకునేది ప్రామాణిక గురువు ఆశ్రయం తీసుకోవటం ద్వారా. ఆ గురువు లక్షణాలు ఎలా అంటే వేద శాస్త్రాల్లో పూర్తిగా పారంగతుడై ఉంటాడు. శబ్దే పరేచ నిష్ఠాతం, భగవంతుని ఆశ్రయిస్తూ భౌతిక కోరికలు లేనివాడు అయి ఉంటాడు. ఇదే నిజమైన ఆచార్యుని లక్షణాలు. ఇలాంటి గురువు నుండే మనం సత్యాన్ని తెలుసుకుంటాము. రైట్ అండి. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సువాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీలా హరిదాస్ ఠాకూర్కి. They are taking pillow, no? Yeah, They are no need to use. Not necessary. Oh, is it? Yeah. How many? 8 pillows. I told him There don't big take. towel they are giving. Not necessary. A Hori Guru never taking plan, and instant so many things is telling me. హరే కృష్ణ. Huh? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండావత్ ప్రణాలు. బాగున్నారు అందరూ? ఏమైనా సందేహాలు ఉన్నాయా?